వీళ్ళు పాటించకపోతే వాళ్ళ తప్పు. పార్టీ తరఫున మేము పాటించడానికి గతంలో ఏ విధంగా ఎన్నికలు జరిగాయో అదే విధంగా జరపాలని చెప్పేసి కూడా హైకోర్టు కూడా తెలపడం జరిగింది. కాబట్టి అంటే పార్టీ పరంగా వెళ్తారా, పార్టీ పరంగా అదే విధంగా అంటే పాత రిజర్వేషన్ పెట్టండి అన్నాడు. అది చెప్పడం మాకెందుకు, మాకు తెలీదా? మేము పెడతాం, అట్లా పెడతాం. ఎందుకంటే సుప్రీంకోర్టుని గౌరవించాలి. కానీ అది పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంటది. ఇప్పుడు కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పటికే మంత్రులకు సంబంధించినటువంటి వివాదం కూడా చాలా వరకు తారస్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు నిన్నటి నుంచి కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశం ఎలాంటి అది 100% టీ కప్పులో తుఫాన్ లాగా ఉంది. కొండా సురేఖ కూతురు చేసినటువంటి కామెంట్స్ అంటే ఒకవైపు కావాలని చెప్పి రెడ్ల రాజ్యం నడుస్తుంది, బీసీలని అంగెతొక్కేటువంటి విధంగా ప్రయత్నం జరుగుతున్నాయని చెప్పేసి కూడా సుష్మిత కూడా చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యలు అంటే కొండా సురేఖ గారు అంటే మినిస్టర్, ఆమె మాట్లాడింది చాలా ఇంపార్టెంట్. ఆమె కూతురు మాట్లాడితే మామూలుగా ఏ హోదా ఉంది కూతురు తప్ప. ఆ మాటలను అంత సీరియస్ గా తీసుకుని దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఏం మాట్లాడతారో చూద్దాం. ఇవాళ కేబినెట్ మీటింగ్ లో చెప్పి సీఎం తో పాటు కొంతమంది మంత్రులు వాళ్ళపై కక్ష కడుతున్నారు అనే విధంగా కామెంట్ చేశారు. అది క్షణికోద్రేకంతో వేరే వాళ్ళు ఆ కొండా సురేఖ గారి మీద, మురళీ మీద అభియోగాలు చేస్తున్నారు, వాళ్ళ ఉపదేశం తీశారనేటటువంటి కోపంతో మాట్లాడారు అనుకుంటున్నాను. కోపం తగ్గగానే అన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలిసి ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గాని లేక రెడ్డికి సంబంధించిన వర్గం ఎవరు కూడా బీసీలకు వ్యతిరేకంగా చేయకపోగా ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యేటప్పుడు రెడ్లందరూ పూర్తిగా సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులు చేశారు, ముఖ్యమంత్రి చేశారు. ఇది వాస్తవం. అవును, చెప్పింది వాస్తవం కాదు. గతంలో అంటే కొండా మురళికి సంబంధించిన వివాదం చూసాము, మీరు పిలిపించి మరి మాట్లాడారు, సర్దుమణిగింది. కానీ ఇప్పుడు వివాదం సర్దుమణిగిందా లేదా? కొండా మురళి గారితో మాట్లాడాము. రాజకీయాల్లో అభిప్రాయ ప్రజలు సహజంగా వస్తుంటే వాటిని సరి చేసుకుని మీరు పోవాలని చెప్పి నిర్ణయం చెప్పడం చైర్మన్ ఉన్నారు కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు? ఇప్పుడు అసలు సమస్య పరిష్కారం అయితే నిర్ణయాలు ఎందుకు? నిర్ణయాలు ఏమున్నాయని తీసుకుంటారు. ఆ సమస్య పరిష్కారం కాకుండా మా దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడతాను. ఇప్పటివరకు దృష్టికి రాలేదా? నేను మామూలు మీడియా ద్వారా, పేపర్ ద్వారా చూస్తున్నాను. కానీ మాకు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్, ఇన్ఛార్జి ఉంటారు. వాళ్ళ దగ్గర ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు. పరిష్కారం అయిద్దని కూడా నేను అనుకుంటున్నాను. అందువల్ల ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఇది పరిష్కారం అయింది కానప్పుడు నాతో మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.